భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్గా సెలెక్ట్ అయిన మొట్టమొదటి సిరీస్తోనే ఇంగ్లాండ్ టూర్ వంటి కఠినమైన సవాళ్లను ఫేస్ చేసిన శుభ్మన్ గిల్ ఆ సవాళ్లను అధిగమించి కెప్టెన్గా బ్యాటర్గా ముందుండి భారత్ను నడిపించాడు. దాంతో ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా 2-2తో సిరీస్ను సమం చేసుకోగలిగింది. ఇక ఆ తర్వాత వెస్టిండీస్తో జరిగిన 2 మ్యాచ్ల హోమ్ సిరీస్లోనూ వెస్టిండీస్ను వైట్ వాష్ చేయడంతో గిల్ కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్లో టీమిండియా చాలా ఘోరంగా ఫెయిలైంది. 2-0తో సఫారీల చేతుల్లో చిత్తుగా ఓడింది. దాంతో టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి ముందు న్యూజిలాండ్ చేతిలోనూ భారత్ క్లీన్ స్వీప్ను ఎదుర్కొంది. ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ గిల్ బీసీసీఐ పెద్దల ముందుకు ఓ విజ్ఞప్తిని తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రతి టెస్ట్ సిరీస్ ప్రారంభానికి 15 రోజుల ముందు నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టేలా ప్లాన్ చేయాలని బీసీసీఐని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి రీసెంట్గా బీసీసీఐ బోర్డులోని కొంతమంది టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. వాళ్ళేం చెప్పారంటే, టెస్ట్ సిరీస్ ఆడే ముందు టీమిండియా పూర్తి స్థాయిలో ప్రిపేర్ కావడం చాలా ఇంపార్టెంట్ అని గిల్ భావిస్తున్నాడు. అందుకోసం మ్యాచ్లు ఆడడానికి కనీసం 15 రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలు పెడితే బాగుంటుందనేది అతడి ఆలోచన. దీని గురించి ఇప్పటికే బోర్డు ముందు ప్రతిపాదన తెచ్చాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న విషయంపై అతనికి ఫుల్ క్లారిటీ ఉంది. తన ఆలోచనలను నిస్సందేహంగా పంచుకుంటూ జట్టును మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలని గిల్ ఆలోచిస్తున్నాడు. అతని ఆలోచన విధానం చూస్తుంటే టెస్టులతో పాటు వన్డేల్లో కూడా రోహిత్ శర్మ తర్వాత గొప్ప నాయకుడిగా ఎదిగేందుకు అతనికి అన్ని అర్హతలు ఉన్నాయనిపిస్తుందంటూ బీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ విషయం అలా ఉంచితే 2025 ఆసియా కప్ గెలిచిన టీమిండియా కేవలం 4 రోజుల గ్యాప్లోనే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడింది. అయితే వీక్గా ఉన్న వెస్టిండీస్పై టీమిండియా చాలా ఈజీగా 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించుకున్న 6 రోజుల గ్యాప్లోనే సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్లో తలపడింది. కానీ ఈసారి టీమిండియా పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్ కోసం ప్రిపేర్ కాకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఏకంగా సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ అయింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ గిల్ చేసిన సూచనలను ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తోంది. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వన్డే T20 సిరీస్లతో బిజీగా ఉంటాడు కాబట్టి టెస్ట్ సిరీస్లకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు వివిఎస్ లక్ష్మణ్ సేవలను వాడుకోవాలని భావిస్తోంది. అతడి ఆధ్వర్యంలో రెడ్ బాల్ క్యాంపులను నిర్వహించే అవకాశం ఉందని బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి.